ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి పవన్ శరవత్ని తెలుగు టైటన్స్ టార్గెట్ చేస్తుందా, ఎఫ్బిఎం పెట్టి రిటైన్ చేసుకుంటుందా అనేది దాని మీద నేనైతే ఈరోజు డిస్కస్ అయితే చేయబోతున్నాను. అండ్ కొన్ని ఫ్యాక్ట్స్ అయితే మాట్లాడబోతున్నాను. అండ్ పవన్ శరవత్ ఫ్యాన్స్ అయితే నన్ను వేసుకోకండి, చెప్తున్నాను ముందే. అండ్ ఇది నిజమవుతే కనుక ఖచ్చితంగా మీరు నా దగ్గర నుంచి ఏకీభవించాలంటారు కదా, అంటే ఇది నిజమే భయ్యా, నిజమే చెప్పావు అని అనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలపండి. లేదు పవన్ శరవత్ ఫ్యాన్స్ అంటే మాత్రం మీ ఇష్టం అది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ శరవత్ని రిటైన్ చేస్తారా అంటే ఎఫ్బిఎం కార్డు పెట్టి మేబీ చేయకపోవచ్చు, అది ఎందుకో తెలిసిందే. అండ్ ఇప్పుడున్న పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే పవన్ శరవత్ పర్లేదు. అండ్ పవన్ శరవత్ కన్నా మంచి ఆప్షన్స్ అయితే మనకు ఆప్షన్లో ఉన్నాయి. అండ్ ఆషు మాలిక్ కావచ్చు, అండ్ ఇంకా చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. విజయ్ మాలిక్ కావచ్చు, మేబీ విజయ్ మాలిక్ని కూడా టార్గెట్ చేసే అవకాశాలు కొంచెం తక్కువే. ఏంటి బ్రో నువ్వు ఇలా అంటున్నావు అంటే దానికి ఉన్నాయి. అండ్ విజయ్ మాలిక్ లాస్ట్ టైం పర్ఫార్మెన్స్ చేసినట్టు ఈ సంవత్సరం చేయకపోతే దెబ్బ అయిపోద్ది. అండ్ పవన్ శరవత్ చేశాడు కదా భయ్యా, నువ్వేంటి ఇలా అంటున్నావు, పవన్ శరవత్ ఫ్యాన్ కాదు కదా నువ్వు అంటే, భయ్యా నాకు పవన్ శరవత్ అయితే ఇష్టమే. బట్ ఏంటంటే ఇప్పుడున్న పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే ఆయనకి ఇంజురీ ఉంది. ఇంజురీ ఉండడం వల్ల మనకి 22 మ్యాచెస్ అందుబాటులో ఉండే అవకాశాలు లేవు. ఏదో ఒక మ్యాచ్లో ఇంజురీ కన్సర్న్స్ వస్తుంది. ఇంజురీ కన్సర్న్ వస్తే కనుక టీం మీద ప్రెజర్ అవుతుంది. అండ్ పవన్ శరవత్కి ఎక్కువ బడ్జెట్ పెట్టేస్తే కనుక మిగతా టీంని కొనడానికి అవ్వదు. కాబట్టి మనకి పవన్ శరవత్ని కొనే అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. 1 కోటి లోపు వెళ్తే ఖచ్చితంగా పవన్ శరవత్ని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అండ్ కోటికి కూడా తెలుగు టైమ్స్ అయితే ఆలోచించే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ కోటి కన్నా తక్కువ వస్తే ఖచ్చితంగా తీసుకుంటారు. 22 మ్యాచ్లు 22 అవైలబుల్గా ఉండాలి. టీం మొత్తానికి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. అండ్ ఛాంపియన్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. అండ్ విజయాల్లో కూడా కీలక పాత్ర పోషించాలి పవన్ శరవత్. అలాంటి సమయంలోనే పవన్ శరవత్ మీద బడ్జెట్ పెడతారు. లాస్ట్ టైం మనకి ఇబ్బంది అయింది, ఎందుకంటే పవన్ శరవత్ ఇంజురీ కన్సర్న్స్ ఉండడం వల్ల మనకి బయటకి అయితే వెళ్ళిపోయాడు. అండ్ ఈ సీజన్లో అలా జరగకూడదని క్రిషన్ సార్ అయితే చాలా మనకి గట్టి ప్లాన్తోనే ఉంటారు. అండ్ ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి పవన్ శరవత్ దొరకకపోయినా కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసుకోవచ్చు. నా ఒపీనియన్ ప్రకారం పవన్ శరవత్ని తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి తీసుకోవడానికి. మరి మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఎఫ్బిఎం కార్డు యూజ్ చేయాలి అంటే కనుక నాకు 80 నుండి 90కి వస్తే కనుక ఖచ్చితంగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. పవన్ శరవత్ అంత తక్కువ బడ్జెట్కి అయితే రాడు. అండ్ పోనీ 1,20,00,000 లోపు తీసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. అండ్ తీసుకున్నా కూడా ఇంజురీ కన్సర్న్స్ అవ్వకూడదు, లాస్ట్ వరకు ఉండాలి. అండ్ చాలామంది నవీన్ కుమార్ని కూడా తీసుకుంటే బాగుంటుంది కదా బ్రదర్ అంటే అంటున్నారు చాలామంది. అండ్ అతనికి కూడా ఇంజురీ ఉంది భయ్య. అండ్ మనం ఇప్పుడు యంగ్ ప్లేయర్స్ మీద బడ్జెట్ పెట్టాలి. ఆకాష్ షిండే లాంటి ప్లేయర్స్ మీద బడ్జెట్ పెట్టాలి. ఆషు మాలిక్ లాంటి ప్లేయర్స్ మీద బడ్జెట్ అయితే పెట్టాలి. ఇది నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ పవన్ శరవత్ తక్కువే ఛాన్సెస్ ఉన్నాయి తీసుకోవడానికి. అండ్ ఈ బడ్జెట్కి కనుక దొరికితే ఖచ్చితంగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అండ్ పరిధికి మించి బడ్జెట్ వెళ్తే కనుక ఛాన్సెస్ అయితే లేవు. అండ్ ఇది గైస్ ఈరోజు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నుంచి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ వస్తాం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియో తర్వాత కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, బాయ్.